ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది హవామహల్ అన్నమాట. బయట సైడ్ వ్యూ. ఇక్కడ ఫోటో సెషన్ నడుస్తుంది. అంత ఫుల్ రష్ ఉంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మామూలుగా లేదు అసలు. ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి అసలు. మామూలుగా కూడా మామూలు అసలు. ఎంట్రెన్స్ ఎలా ఉందో ఒకసారి చూసుకొని అయితే లోపలికి వెళ్ళిపోవాలి. సో మనం లోపలికి వెళ్ళొచ్చు మహల్ చూడడానికి. సో ఇక్కడ ఫోటో దిగేసి అయితే లోపలికి వెళ్ళిపోదాం. మనం అయితే ఎంట్రెన్స్ చూసుకొని వెళ్దాం పదండి. ఇంకా ఫోటో తీసుకొని ఉన్నారు కదా ఇక్కడ. సో ఇది అన్న మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ బేటు హవామహల్ అని గ్రీన్ బోర్డ్ కనబడుతుంది సారా. అండ్ ఇదంతా ఫోటో స్పాట్ అనమాట. చాలా ఫేమస్ ఇది. ఇక్కడ టూరిస్ట్ లొకేషన్ అనమాట. చాలామంది వస్తారు మనకు ఇక్కడ. ఇక్కడ చర్చలుగా బైక్ చేస్తే అయిపోయేది. ఇక్కడికి వేరే దగ్గర పెట్టేసింది. లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం మనం. ఇంకా సో వెళ్దాం లోపలికి. వైటు హవామహల్ అని చెప్పేసి కదా, లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకా మనం అయితే. ఇంతమంది నేను అలా ఎంట్రెన్స్ అని చెప్పాను కదా. సో ఇలా వచ్చి ఇలా రావచ్చు అనమాట అక్కడ నుండి. అండ్ యాక్చువల్గా మనకి ఇట్లా ఎంట్రెన్స్ ఉంటుంది. సో ఇట్లా బైక్ వచ్చి ఇక్కడ పార్క్ చేసిన. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ నుంచి తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం గైస్. టికెట్ అయితే తీసేసుకున్నాను నేను. 52 రూపీస్ అంత టికెట్ ఇస్తున్నారు కదా ఇక్కడ. లోపలికి అయితే వెళ్దాం. అన్ని టికెట్స్ ఇక్కడ తీసుకున్నాను. మెయిన్ ఎంట్రెన్స్ ఇది అనమాట. మనకి వెళ్ళిపోదాం గాయస్. ఇది చూస్తున్నారు కదా, సో లోపల ఎంట్రెన్స్ అనమాట. టికెట్ అయితే స్కానింగ్ అయిపోయింది. అండ్ మనకి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఇది చంద్రపోల్ గేట్ అనుకుంటా, అనాథ్పోల్ గేట్ అనమాట ఇది. అండ్ మనకు చూస్తున్నారు కదా ఇక్కడ అంతా ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి సవాయి ప్రతాప్ సింగ్ రాజా అయితే దీన్ని నిర్మించడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మెయిన్లీ ఇవి వాళ్ళ లేడీస్ కోసమే, క్వీన్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లోపల ఒకసారి వెళ్ళిపోదాం మనం అయితే. ఇది మెయిన్ కొంచెం లోపలికి వచ్చాను. ఇక్కడ చూసారు కదా, మహారాజా సవాయి ప్రతాప్ సింగ్. సో ఆయన అయితే ఐడల్ అయితే ఇలా తీర్చడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, సూపర్ అని చూడండి. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఇలా ఉందన్నమాట. సో ఈ హవామహల్కి వచ్చేసి 953 కిటికీలు ఉన్నాయంట తెలుసా. గాలి ఎంత మంచిగా శాంతంగా వస్తుంది అంట అసలు. ఎంత బాగుంది. సో కంప్లీట్ అవుట్లెట్ డిజైన్ అన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా అంతా. ఎంత బాగుందన్నమాట అసలు ఇది చూడండి. అప్పుడు స్త్రీలకు పరదా సిస్టమ్ ఉండేదన్నమాట. సో వాళ్ళ గురించి వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ గురించి స్పెషల్గా డిజైన్ చేసడం జరిగింది ప్రతాప్ సింగ్ గారు అయితే. వచ్చేసి దీనికి పునాది అనేది లేదన్నమాట. పునాది లేకుండా ఉన్న ఏకైక మహల్ ఇదే అన్నమాట. దీనికి 2 బ్రిక్స్ అండ్ వాటి యూజ్ చేసి క్రియేట్ చేయడం జరిగింది, కట్టడం జరిగింది. అయితే సూపర్ అంటే సూపర్. ఇది అయిపోయింది అసలు. సూపర్ అంటే అయితే ర్యాంప్ అయితే ఉన్నదన్నమాట. సో అప్పట్లో ఉండేవారు కదా. సో పల్లకిలో కిందికి తీసుకురావడానికి వీలుగా ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారనమాట అప్పటి నుండి. ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అంటే ఇలాగ ఉంటుందండి. విషయం ఏంటంటే, సో ప్రతాప్ సింగ్ ఏంటంటే శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు అన్నమాట. ఆయన డెడికేట్ చేస్తూ కూడా ఇది క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇది వచ్చేసి లోపల ఒక రూమ్ ఉంటుంది అన్నమాట ప్రతాప్ సింగ్కి. ఎవరు లేనప్పుడు అండ్ ఖాళీ టైంలో ఆ రూమ్లోకి వెళ్ళి ఆ శ్రీకృష్ణుడి పైన కవితలు రాసుకుండేవారంట. కొంచెం లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ రత్న మందిర్ అంటారన్నమాట వీటిని. సో ఇక్కడ ఇలా ఎందుకు చూసారు కదా, సన్లైట్ పడుతుంది ఆల్రెడీ. అండ్ ఎక్కువ సన్లైట్ వచ్చినప్పుడు ఇదంతా కలర్ఫుల్గా కనబడడానికి ఇలా చేశారంటే ఇదంతా సూపర్ కదా అసలు. మహల్ అంతా ఏదో డిఫరెంట్గా ఉందన్నమాట ఇదంతా. ఈ కిటికీల త్రూ చూసేవారంట బయటకు వచ్చేసినట్టయితే. నైస్ కదా. అండ్ మనం ఇంకా కొంచెం కాస్త పైకి వెళ్దాం. అలాగే ఏంటో మరి అంతా ఇంటి డోర్లు ఉంటాయి. ఫ్రంట్ ఫీట్కి ఒక డోర్ ఉంది, అదేంటో. సో అన్ని రూమ్స్ అంటే యూట్యూబ్ రావట్లేదు. ఏం స్టోరేజ్ పెట్టుకున్నారో మరి. చిన్న ఉంది రూమ్ అయితే. అండ్ ఇక్కడ కూడా అంత ఖాళీ ఏరియా అనుకోండి. ఇటు అంతా అటు సైడ్ ఎక్కువ వెళ్తున్నారు పీపుల్. ఐ థింక్ ఇటు ఏం లేదు. ఇంకా అటే వెళ్దాం పైకి. మనం పైకి వెళ్ళే దారి అన్నమాట ఇది. చూస్తున్నాం ఇంకో ఫ్లోర్ కూడా వచ్చేసాను ఇక్కడ. రత్న మందిర్ అది కూడా ఓపెన్ చేసి పెట్టారు. ఇంకా పైకి వెళ్దాం. ఆల్మోస్ట్ ఇంకా టాప్ చూడండి. నిన్న
ప్రీవియస్ బ్లాగ్లో మనం ఎక్కడికి వెళ్ళాలని చూసారా గైస్. సో వచ్చి నాగ్రా ఫోర్ట్ చూసినా కదా, ఇక్కడి నుంచి కనబడుతుంది. ఇంకా మనం పైకి కూడా వెళ్ళొచ్చు అక్కడికి, టాపింగ్ అదే వెళ్దాం మనం అక్కడ కూడా. అంత ఫోటో సెషన్ జరుగుతుంది చుట్టూ, వెళ్ళిపోదాం పైకి. దారి చాలా చిన్నగా అనుకుంటున్నారు, జాగ్రత్త రావాలి. స్ట్రేట్గా ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి పట్టుకుని రావడం కానీ జాగ్రత్తగా. టాప్ టాప్ వ్యూవింగ్ ఇది అక్కడ కూడా ఫోటో షూట్స్ జరుగుతుంది. ఇప్పుడు ఇంతమంది మన జంతర్ మంత్ చూసారు కదా, ఇదేనమాట. తర్వాత సిటీ ప్యాలెస్, అది ఫస్ట్ అది చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. బాగుంది ఇక్కడంతా ఏరియా అంతా. ఇక్కడ నుంచి ఆల్బర్ట్ నేనైతే వచ్చేసాను ఆల్బర్ట్ హాల్ మ్యూజియంకి. అండ్ ఇక్కడనే మనకు టికెట్ కౌంటర్ ఉంది. ఇదంతా పార్కింగ్ ఉంటుంది. టికెట్ తీసుకుని అయితే మనం ఎంట్రన్స్ టూ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఫస్ట్ టికెట్ తీసుకున్నాం, వెళ్ళిపోయి టికెట్ తీసేస్తున్నాను నేను. సెంట్రల్ మ్యూజియం ఆల్బర్ట్ హాల్ జైపూర్ ఉంది కదా, ఏదంటే మరి 52 అంటే ఇక్కడ కూడా ఏంటండి 52 అని చెప్పేసి వెళ్దాం ఇంకా లోపలికి అయితే. సో మనకు అలా అక్కడ టికెట్ చేసుకుని అక్కడ టికెట్ చెక్ చేసుకున్నారు. అండ్ సో ఇలా వెళ్ళిపోతే మనకు ఎంట్రెన్స్ అనమాట. సో పెద్ద సర్కిల్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అంతా. ఇక్కడ ఎన్ని పవరాలు ఉన్నాయి. సో ఇప్పుడు ముంగడికి వెళ్ళిపోతే ఎంట్రెన్స్ వస్తుంది. అక్కడి నుంచి అయితే టైం వచ్చేది చూడండి, 1 అవుతుంది టైం. ఇలా మాత్రం మామూలు లేదనుకోండి. మీరు సమ్మర్లో మాత్రం ఇక్కడ అసలుకి ప్లాన్ చేసుకోవచ్చు అస్సలు. వింటర్లో కానీ ఎన్ని సిటీలో కానీ ట్రావెల్ చేసుకోండి ప్లానింగ్. అండ్ ఇక్కడ చూపిస్తాను బయట. ఇక్కడ వెళ్ళి చాలా బాగుంది చూడండి, పెద్ద ఏరియా గ్రౌండ్ చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు రైగర్ ఫోర్ట్ కనిపిస్తుంది అక్కడ చూస్తున్నట్టయితే. ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి, మ్యారేజ్కి. అండ్ ఇది చూడండి గాయస్ ఎంత పెద్దగా ఉందో అసలు. ఇంట్రెస్ట్ సూపర్ అద్దరిపోయింది అనుకోండి. ఫొటోస్ తీసేసుకొని వెళ్ళిపోవాలి లోపలికి మనం. దీని స్టోరీ వచ్చేసి దీన్ని 1880లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ దీన్ని వచ్చేసి మహారాజా సవాయ్ రామ్ సింగ్ అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి సో మన జైపూర్ యొక్క స్టేట్ మ్యూజియం అన్నమాట. అండ్ ఇంకా లోపలికి వెళ్దాం, మనం లోపలికి అయితే మాట్లాడుతున్నాం. దీన్ని అయితే ఫస్ట్ హాల్ కోసం అయితే క్రియేట్ చేశారు. తర్వాత వేరే రాజు దీన్ని అయితే తన ఓన్ ప్యాలెస్కి అయితే మార్చుకోవడం జరిగింది. వెళ్దాం లోపల. ఇక్కడే మనకు టికెట్ స్కానింగ్ అయిపోయింది. సో ఇలా వెళ్తే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. బయట ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క రాజు పేరు, పాలించిన రాజు పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంచడం జరిగింది. సో అందరు రాజులు అన్నమాట కంప్లీట్గా. వాళ్ళు అప్పుడు పరిపాలించారు లేండి, అందుకే అని చెప్పేసి అలా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇది ప్రధాన ఎంట్రన్స్. సో వాళ్ళు అప్పుడు వాడిన బ్లాంకెట్స్ అవి ఉంటాయి కదా, సో వాటిని స్టోర్ చేశారు చూడండి. ఎంత సేఫ్లీగా స్టోర్ చేశారు, టచ్ కూడా చేయదు యాక్చువల్లీ, అంత జాగ్రత్తగా స్టోర్ చేశారు ఇక్కడ. మనం ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ నుండి అయితే. సో ఇక్కడ అంతా అదే ఉంది, వాటి హ్యాండ్ స్కెప్చర్స్ అన్నీ. సో యాక్చువల్గా దీన్ని అయితే ఫస్ట్ సో రామ్ సింగ్ టౌన్ హాల్ కోసం అయితే నిర్మించడం జరిగింది. తర్వాత మాధుర్ సింగ్ వచ్చేసి దీన్ని మ్యూజియంగా అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, వాళ్ళు వాడినప్పటి వంటి అది వచ్చి 2 ఫ్లోర్స్ ఉందనుకుంటే, పైన కూడా 1 ఫ్లోర్ ఉందిలేండి. అండ్ ఇక్కడ చూడండి లాంగెస్ట్ పూజ అండ్ స్కల్ప్చర్స్ అప్పుడు వాడినటువంటివి అన్నీ కంప్లీట్గా ఉన్నాయి చూసారు. చాలా ప్రత్యేకమైనవి అయితే. ఒక్కొక్క పార్ట్ ఎంత విలువైనంత అంత వాల్యుబుల్ ఉంటుంది అసలు. వాటికి సంబంధించిన శిల్పం అంతా ఇక్కడ ఉంది చూడండి. ఆల్మోస్ట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడైతే స్టోరేజ్ పెట్టడం జరిగింది చూడండి. సో ఇలా ముందుకు వెళ్దాం. సో ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఉంటుంది, అది యాక్చువల్గా అది చూడడానికి వస్తారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అదే అన్నమాట మ్యూజియంకి.
చూస్తున్నాను అది ఎక్కడ ఉందని చెప్పేసి చూపిస్తాను మీకు అదేంటో కూడా. వాళ్ళు వాడినటువంటి స్వాట్స్ చూస్తున్నారు ఇక్కడ. అండ్ యారోస్ వాటికి సంబంధించిన వీటిలో స్ట్రెంత్ అన్నీ ఉన్నాయి చూడండి. మంచి స్టోరేజ్ పెట్టింది నీట్గా. చాలా రోజు మీరు అలాంటి బ్లాగ్స్లో చూసుంటారు. అండ్ ఇది చాలా ప్రత్యేకంగా ఉందనుకోండి యాక్చువల్గా. అలా వాడేవన్నమాట ఇవన్నీ చూస్తున్నారు కదా. సో గన్స్ ఎంత లాంగ్ ఉన్నాయి చూడండి, చాలా పెద్ద చూస్తున్నారు కదా. ఇక్కడ షీల్డ్స్ ఉంటాయి. ఓకే రైట్ కాబట్టి ఇక్కడ చూడండి ఒక్కొక్క షీల్డ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇది ఆల్సో ఎక్కువ మెయిన్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ దీని మీద వచ్చేసి సో రామాయణం అయితే ఎన్క్రిప్ట్ చేయడం జరిగింది. సో రామాయణం ఎలా జరిగిందని చెప్పేసి దాని గురించి అయితే దీని మీద ఉంచారు. అండ్ ఇది వచ్చేసి మహాభారతం ఎలా రాసిందని చెప్పేసి దీని మీద ఉంచారన్నమాట. చూడండి ఇక్కడ కూడా ఉంటాయి మనకి, చూస్తున్నారు కదా మహాభారతం. అండ్ ఇక్కడ చూడండి ఎంత ఫాట్ చేశారని చెప్పేసి. సో కురుక్షేత్రం ఉంటుంది కదా, దానికి సంబంధించిన డీటెయిలింగ్ ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా అదే ఉంది చూడండి. ద రామాయణ షీల్డ్ అని చెప్పేసి ఉంది కదా. సో రామాయణకి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. ఇక్కడ హనుమంతుడు, సో రాముడు, దానికి సంబంధించిన చాలా గ్రేట్ అది అనేది అంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ ఫ్లోర్ అనమాట. సరే కదా. వాటికి సంబంధించిన లిపీలు, పిక్స్, ఆర్టికల్స్ అన్నీ ఉంచారు ఇక్కడ. బాగుంది కదా, చూసారా ఎంత బాగున్నాయి అసలు. ఒక్కటి మనం చూడాలి కానీ చాలా ఉంటాయి, చాలా నేర్చుకోవచ్చు, చూడాల్సిన చాలా ఉంటాయి. మహల్ మోడల్ అనమాట. చూసారా ఇలాగే ఉంటుంది. బాగున్నాయి. ఆంజనేయుడు దానికి సంబంధించిన బ్రోన్ స్టాచ్యూస్ అంటే ఇవన్నీ ఈజిప్ట్కి సంబంధించినవి. ఈజిప్ట్లో ఉంటాయి కదా అమేజాన్ అట్లాంటివన్నీ ఇక్కడ వాడిన వస్తుంది. అండ్ నేను మీకు చెప్పిన స్పెషల్ థింగ్ ఉన్నాను కదా, సో అది ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ఈజిప్టియన్ మమ్మీ అన్నమాట. చూడండి చూసారు కదా. సో ఇది ఆల్మోస్ట్ 2500 years బ్యాక్ చూస్తున్నారు కదా. సూపర్ అంటే సూపర్. చూడండి ఆ మమ్మీ చెప్పేసి స్కాన్ చేసి చదవండి. అసలు నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు. ఇక్కడ చూడండి డీటెయిల్స్ కనిపిస్తుంది కదా. మెయిన్ అట్రాక్షన్ ఇదే అన్నమాట. చూడండి ద ఎక్స్రే ఆఫ్ మమ్ వాజ్ డన్ ఆన్ March 2011 అంటే. సో ఇలా ఉందంట. సో చేతులు ఇలా మలిచేసి అంటే కాలికల దగ్గర పెట్టేసి చుట్టేసారంట. చూడండి ఇంకా ఇలాగైనా స్టోరీ చేశారు. సో మనకి బేసిక్గా ఇట్లాంటి ఈజిప్ట్లో కనబడతాయి ఎక్కువ మినాస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అతి పెద్ద లాంగెస్ట్ విన్ అనుకుంటుంది. చాలా పెద్ద చాలా పెద్ద పత్రికా గేట్ చెప్తున్నాను. ఒక 7 kilometers ఇవ్వాలి. అక్కడికంటే వెళ్ళిపోతుంది. ఎగ్జిట్ అయిపోయి ఇలా పట్టుకుంటే ఇక్కడ బైక్ వెళ్ళిపోయి
గాయస్ చూస్తున్నారు కదా, ఇదే పట్రికా గేట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి రాజస్థానిక్ స్టైల్లో అయితే నిర్మించడం జరిగింది. సో వాటికి సంబంధించిన స్కల్ప్చర్కి అన్నీ సంబంధించిన ఈ ఫోటో స్టేషన్ రూపంలో అయితే వీటిని ఇక్కడ నిర్మించడం జరిగింది. చూసారా, ఇక్కడ పట్రికా గేట్ అని చెప్పేసి ఉంది ఇక్కడ బోర్డు. అండ్ చాలా బాగుంది ఇక్కడైతే. అండ్ ఇదే రోడ్డు, ఇది ఒక సెంటర్ లాగా అనుకోండి, ఇంకా అలాగ ఉందన్నమాట. ఓవరాల్గా చూపిస్తాను లోపలికి వెళ్ళి కూడా. మీరు చూస్తున్నారు కదా ఎంత లోపల ఎలా ఉందో, వాటికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ సో అవి అలాగా ఉంచడం జరిగింది ఇక్కడ. చూస్తున్నారు కదా, అండ్ చూడండి లోపల ఎలా ఉంది, చాలా బాగుంది లోపల కూడా. అండ్ లోపల చూడండి, ఇక్కడ మనకు పార్కింగ్ ఉంది, ఇలా ఉందన్నమాట. బాగుంది, ఇక్కడ అంతా ఒక ఓపెన్ ఏరియా లాగా ఉంది. సో ఇటు ఇలాగ ఉందన్నమాట. మేబీ అప్పుడు ఇక్కడ ఏమన్నా పెద్ద కోట్ లాగా ఉండేదేమో. లోపలైతే అసలు అదిరిపోయిందన్న. కష్టపడకుండా గ్లాస్ ఇచ్చారనమాట అన్ని. శుభబంది లేదంట అంతే. ఇంకా ఇక్కడతో ప్రతి ఒక్క థింగ్ అయితే చెప్పాను కదా, ఫొటోస్ రూపంలో అయితే ఉంచడం జరిగిందని. సో అలా ఉందన్నమాట కంప్లీట్గా. అంతే గాయస్, ఇంకా సో అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను ఇంకా. గాయస్ అంతే గాయస్, ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఇంకా. సో డే 3 బ్లాగ్ అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. ఖచ్చితంగా మీ కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా అనిపించిందని. నెక్స్ట్ వీడియో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్.